నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ మెగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అందడం జరిగింది. నేను నైట్ నుంచి దానికి సంబంధించి మెగా ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. మన మెగాస్టార్ చిరంజీవికి ఇంట్లో మనవడు అంటే రామ్ చరణ్ తర్వాత మరో వారసుడు పుట్టడంతో మెగా ఫ్యామిలీ అంతా హ్యాపీ ఫీల్ అవుతుంది. దీంతోపాటు డబుల్ ధమాకా, ఈసారి ట్విన్స్ పుట్టారు. మొదటి నుంచి కూడా ఇద్దరు అబ్బాయిలు, ఈవెన్ చైనీస్ క్యాలెండర్ని ఏదో ఫాలో అయ్యారు అంటూ రకరకాలుగా మనం వినడం జరిగింది. ఇద్దరూ ట్విన్సే, అబ్బాయిలే పుట్టబోతున్నారు అన్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా పండుగ చేసుకున్నారు. అంటే డూపును పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగానే రేపు వాళ్ళు పెద్ద అయ్యాక హీరో ఓరియంటెడ్లో ట్విన్స్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అసలు చాలా న్యాచురల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అలా ఎక్కడ జరగలేదు సినిమా ఇండస్ట్రీలో అని చాలా రకాలుగా హ్యాపీ ఫీల్ అయ్యారు. నిన్న రాత్రి సేఫ్గా డెలివరీ అయిపోయింది అనేసి అంటూ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మెగా అభిమానులందరికీ ఆ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు చెప్పడం జరిగింది. 2012లో అటు రామ్ చరణ్కి ఉపాసనకు వివాహమైన విషయం తెలిసిందే. 10 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు కలగడానికి పట్టిన టైం. ఈ 10 సంవత్సరాల్లో చాలా రకాల అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసిన సందర్భాలు, అనేక అంశాలను తెర మీద తీసుకొచ్చిన విషయాలు, వాటన్నింటినీ సున్నితంగా వీళ్ళు అంటే సమాధానం చెప్పిన సందర్భాలు మనందరికీ తెలిసిందే. లైఫ్లో అంటే ఉపాసన గారికి ఎంత క్లారిటీ ఉంది, మేము పేరెంట్స్గా ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాము, మా పిల్లలకి ఇంత టైం ఫ్రీగా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే అప్పుడే కెరీర్లో హాస్పిటల్స్ టేక్ ఆఫ్ చేయడం కావచ్చు, అంటే అపోలో హాస్పిటల్కి సంబంధించి మనందరికీ తెలిసిందే వీళ్ళు వారసులు అన్న విషయము, అప్పుడే బాధ్యతలు స్వీకరించడము, ఇటు రామ్ చరణ్ కూడా వివాహం దగ్గర నుంచి తన కెరీర్ని ఇంటిది స్పీడప్ చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా మేము కంప్లీట్ పేరెంట్స్గా మేము ప్రూవ్ చేసుకున్నాము, మాకు మేము అనుకున్న టైంలోనే పిల్లల దగ్గరికి వెళ్ళాలి, ఆ టైం ఇవ్వగలిగినప్పుడే వాళ్ళను కనాలి అన్న థాట్ వాళ్ళు తెర మీద తీసుకురావడం, అది అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. బట్ 10 years గ్యాప్ రావడంతో అనేక రకాల ఆస్ట్రాలజర్స్ కావచ్చు, కొంతమంది పేలిన అవాకులు చెవాకులు కావచ్చు మనం వినడం జరిగింది. ఎటకేలకు క్లింకార జననం తర్వాత వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడింది. క్లింకార టైంకి కూడా చాలా రకాలుగా అఫ్కోర్స్ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడడం ప్రతి ఒక్కరికి అలవాటే. అందులోనూ కొందరు సంతోషంగా వీళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటారు, కొందరు వీళ్ళ గురించి మనకి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుందా అంటూ నెగిటివ్గా ట్రోల్స్ చేసేందుకు కొంతమంది ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎట్టకేలకు క్లింకార తర్వాత కొంత వీటికి ఫుల్ స్టాప్ పడింది. అయితే ఎవరికైనా ఒక ఇంటి వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి, ఆ ఇంటి పేరును కంటిన్యూ చేయడానికి, వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక వారసుడు ఉండాలి అని కోరుకోవడము అది సర్వసాధారణము. సామాన్య కుటుంబాల నుంచి మొదలు పెట్టుకొని పెద్దింట్లో వరకు కూడా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. కొందరిళ్లలో అది సాధ్యమవుతుంది, కొందరిళ్లలో సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఆయన మనసులో ఉన్న సందర్భాన్ని కూడా ఒక టీవీ కార్యక్రమంలో ఈవెంట్ ఫంక్షన్లో, మొత్తానికి సినిమా రిలీజ్ ఆడియో ఫంక్షన్ సంథింగ్ ఎక్కడో, ఆయన ఒకనొక సందర్భంలో హాస్టల్ అంటే కూతుళ్ళు ఇద్దరికి, పెద్ద సుష్మిత కావచ్చు, శ్రీజ కావచ్చు, ఇద్దరు ఆడపిల్లలే, ఇద్దరు కూతుళ్ళకు ఇద్దరిద్దరు ఆడపిల్లలే. ఇంట్లోకి వెళ్ళగానే మొత్తం అంటే కన్నుల పండుగగా ఇంట్లో చూడంగానే అంతా బాగున్న లేడీస్ హాస్టల్ రన్ చేస్తున్నట్టుంది. చరణ్ నాకు ఒక వారసుడు కావాలి అన్న ఆలోచనను ఆయన వెలిబుచ్చడం జరిగింది. దానికంటే వారసుడు అంటే అబ్బాయే ఉండాలా, అమ్మాయి అయితే వారసురాలు కాదా అంటూ అనేక రకాలుగా రార్థాంతం చేసిన సందర్భాలు ఇవన్నీ చూసాం. అందుకే ఇందాక చెప్పాను, ప్రతి సామాన్య కుటుంబం నుంచి దిగువ కుటుంబం అయినా, ఒక నార్మల్ కుటుంబం అయినా తమ వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి, ఇంటి పేరును కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా ఒక మగ పిల్లాడు ఉండాలి అనేసి కోరుకోవడం అనేది ప్రతి ఇంట్లో సర్వసాధారణం. అఫ్కోర్స్ ఇప్పుడు మార్పులు చేర్పులు వచ్చాయి, దాన్ని కూడా మనం అంగీకరిస్తున్నాము. కాకపోతే ఇంకా ఇలాంటి ఫ్యామిలీస్లో ఆగిపోవద్దు తన తంతు అనేసి అనుకుంటారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయడంలో అది తప్పులేదు. దానికి సంబంధించి రకరకాల వాదనలు మనం వినడం జరిగింది. ఎట్టకేలకు ఆల్రెడీ వరుణ్ తేజ్ ద్వారా మెగా వారసుడు ఎంట్రీ అంటే మెగా వారసుడు జననం జరిగిపోయింది. మెగా ఫ్యామిలీకి సంబంధించి అంటే నాగబాబు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, కొణిదెల ఫ్యామిలీకి సంబంధించి వారసుడైతే వరుణ్ తేజ్ నుంచి రావడం జరిగింది. ఆ సందర్భాన్ని వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవడము, మాకు మెగా ఇంట్లో మొదటి వారసుడి జననం జరిగింది అనేసి చెప్పడం మనందరం చూసిందే. బట్ మెగాస్టార్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసి ఒక హీరోగా తను ఎన్ని శిఖరాలను అధిరోహించాడు, ఎన్ని రివార్డులను సొంతం చేసుకున్నారు, ఒక చరిత్రను తన పేరు మీద లిఖించుకున్న విషయం తెలిసిందే. తన తండ్రి వారసత్వంగా రామ్ చరణ్ ఎలా ప్రూవ్ చేసుకున్నాడు, ఎలా తన
నటనను కంటిన్యూ చేస్తున్నాడు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ట్విన్స్ పుట్టబోతున్నారు, ఇద్దరు అబ్బాయిలే కాబోతున్నారు అన్న వార్త, దానికి సంబంధించి అది న్యూస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు జననం వరకు కూడా ఏదో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న చాలా క్లియర్ కట్గా ఒక అబ్బాయి పుట్టారు. ఇద్దరు చాలా చాలా బాగున్నారు. ఉపాసన ఆరోగ్యం కూడా చాలా బాగుంది. సేఫ్గా డెలివరీ అయ్యింది అంటూ ఆ సంతోషాన్ని మెగా ఫ్యాన్స్ అందరి ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తానికి ట్విన్స్ అయితే జననం జరిగింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మెగా వారసుడికి సంబంధించి ఇంకా నామకరణానికి సంబంధించి ఆల్రెడీ అంటే రామ్ చరణ్ మీడియా మిత్రులు అడగ్గా ఖచ్చితంగా వాళ్ళు ట్విన్స్ అన్నప్పటి నుంచి మేము కొన్ని పేర్లు అనుకున్నాము, అలాగే సాంప్రదాయం ఉంటుంది కదా, దాని ప్రకారం అప్పుడే 11 రోజుల 21 రోజుల అప్పుడు రివీల్ చేస్తాము. ఖచ్చితంగా నేనే మీ అందరికీ నేమ్స్ రివీల్ చేస్తాను. అంటే క్లింకారా పేరు విషయానికి సంబంధించి అమ్మవారి నామం వచ్చేలాగా ఎంత జాగ్రత్త తీసుకున్నారు. కొనిదెల క్లింకారా కేకే అని రావడానికి అంటే ర్యాప్ ఉండే విధంగా కేకే అన్నది వచ్చే విధంగా చూసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ట్విన్స్కి ఏం పేర్లు పెట్టబోతున్నారు? ఇప్పటికే మనకు క్లింకారా ఫేస్ ఎక్కడ రివీల్ అవ్వలే, చిన్న చిన్న అంటే మన క్యూరియాసిటీకి అప్పుడప్పుడు వాళ్ళు కనిపించిన దాంట్లో మాత్రమే ఉండడం జరిగింది. దానికి సంబంధించి రామ్ చరణ్ చాలా క్లియర్గా చెప్పాడు, తను కంప్లీట్గా నన్ను డాడీ అని పిలిచిన ఆ నిమిషము క్లింకారాను నేనే పరిచయం చేస్తాను అంటూ కూడా మన బాలకృష్ణ గారి ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా రామ్ చరణ్ గారు చెప్పడం జరిగింది. క్లింకారాను ఎప్పుడు పరిచయం చేస్తున్నావు అని అంటే ఇంకా మాటలు రావట్లేదు, కొంచెం వీక్గా ఉంది పాప, అది మనస్ఫూర్తిగా డాడీ అని పిలిచిన ఆ క్షణము ఖచ్చితంగా నేనే నా అభిమానులందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ నా పాపను ఫేస్ను రివీల్ చేస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా అదే సస్పెన్స్లో కొనసాగుతుంటే మరి ట్విన్స్కి సంబంధించి ఈ రివీల్ ఎప్పుడు ఉంటుందన్న ఉత్కంఠ అయితే ఇంకో వైపు ఉంది. మొత్తానికి ట్విన్స్ పుట్టారనగానే మెగా ఫ్యామిలీ అందరూ హాస్పిటల్లో ఒక్కొక్కరు, అల్లు అర్జున్ కావచ్చు, మన వరుణ్ తేజ్, నాగబాబు, పవన్ కళ్యాణ్, ఎంటైర్ ఫ్యామిలీ ట్విన్స్ని చూసేందుకైతే క్యూ కట్టేశారు. ఇవాళ కాసేపటి క్రితం అయితే ఆ న్యూస్ని అయితే రివీల్ చేయడం జరిగింది. 21 days 11 daysలో వాళ్ళ పేర్లకు సంబంధించి కూడా ఏ నేమ్స్ పెట్టాము, ఏ రకంగా వాళ్ళ నేమ్స్ సెలెక్ట్ చేశాము అన్న విషయాన్ని కూడా తెలియజేస్తామని చెప్పారు. మొత్తానికి హనుమాన్ ఆశీస్సులతో డెలివరీ చాలా సేఫ్గా జరిగింది, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారంటూ మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని చాలా క్లియర్గా, ఆయన ఎంత సంతోషంగా ఉన్నారన్న విషయము ఆయన మాటల్లోనే అర్థమైపోయింది. వాళ్ళిద్దరూ ఆయురారోగ్యాలతో ఉండాలనేసని, అలాగే తాత లెగసీని తండ్రి వారసత్వంగా ఈ వారసుడు కూడా కంటిన్యూ చేయాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి విషెస్ను కూడా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఉండాలని కోరుకుందాము. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ స్టార్.